ఈరోజు అయితే ఒక చిప్స్ ఛాలెంజ్ చేయబోతున్నాం తమ్ముళ్ళతోటి. నాకు గొంతు బాగాలేదు, కొంచెం ఫీవర్ వచ్చిందన్నమాట. చూడండి వీడియో ఎలా వస్తుందో. అయిపోయింది. నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం కమాన్. ఇది మాట వీళ్ళ ముగ్గురు ఇవాళ చేస్తున్నారు ఫుడ్ ఛాలెంజ్. చిప్స్ చూపించానుగా, చిప్స్ ఛాలెంజ్ మాట. సాయి తమ్ముడు పేరు, మా పాప, మా శ్యామ్ తమ్ముడు. మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్, చిప్స్ తినబోతున్నాము. సో దాంతో పాటు ఐస్ క్రీమ్ కూడా ఉంది. సో అది కూడా తినబోతున్నాము. సో చూద్దాం ఎలా ఉండదో. అబ్బా సూపర్ గా ఉందండి. అబ్బా సూపర్ గా ఉందండి. ఏదో తేడాగా ఉందేంటి? పైకి పెట్టాను అట్లా షేరింగ్ ఉంటుంది. ఎవరు అలా కుదరదు, ఎవరు అలా షేరింగ్ ఉండకూడదు. అదే మరి ఒకరికొక షేరింగ్ చేసుకుంటే వీడియో ఉంటుంది. మండుతుంది. ఏం చెప్పు లేదు. వై ఎందుకు? నీకెందుకు మండట్లే? నాకు మండదు. రాయలసీమ మండట్లేదు, కానీ నాలుగే కొద్దిగా మండుతున్నట్టుంది. మంచినీళ్ళు తెమ్మంటారు అంకుల్? నేను మీకు చూపిలే. బ్లాక్ చిప్స్ తినలేదు. నేను మీకు చూపిలే. నేను మీకు చూపిలే. ఎక్కడ చూపించిన? ఇట్లా పెట్టుకో. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ తినలే. అవును, నీకు బ్లాక్ చిప్స్ పడలేదు, మాకు పడ్డది. అంటే మమ్మీ ఇల్లు వాళ్ళది చూసుకోకుండా నా చూసుకుంటూ తిన్నారు వీళ్ళిద్దరు. మళ్ళీ ఎప్పుడు కారం అంటారు. కారం అంటే ఇప్పుడు ఎంత కారం ఉంది? కారం లేదని చెప్పండి. రైట్, కారం ఉంది, అర్థమైంది నాకు. సాయి విషయం ఏంటంటే, ఇటు చూడండి ఒకసారి. ఇది అయ్యమ్మా గోలా. మీకు చెప్తే మళ్ళీ మీరు తెలవకూడదని నేను లోపలికి వెళ్ళాను కలుపుకొచ్చి. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. తినలేదు కదా మమ్మీ, అప్పుడే తీసుకొచ్చినావు. తిన్నాడు. తినలేదు. ఐస్ క్రీమా? ఐస్ క్రీమ్ తినలే. ఐస్ క్రీమ్ కాదు, తినేసారు కదా. సో మొత్తంగా నేను గెలిచేసాను. సో అంత కాలంగా అయితే లేదు. సో నాకైతే ఏంటంటే కాలం అయితే లేదు. లోపలేం లేదు, డొల్లా. కాకపోతే నాలుగు వేసుకోలేవు కదా, అందుకే చెప్పేది ఉంటావా. సో లక్కీ తినలేదు, సో అందుకోసమే లక్కీకి మండలేదు. సో ఇప్పుడు నేను లక్కీకి తినిపిస్తాను. చచ్చిపోతాను మాయా. ఐస్ క్రీమ్ తినవా? అయితే నేను ఐస్ క్రీమ్ తినవా? అప్పటిదాకా నువ్వు స్టాప్ చేయి. తీసుకొచ్చాను. బ్లాక్ కలర్ ఐస్ క్రీమ్ లోకి వెళ్ళాలి.
అది కాదు అలా కాదు మనది కాదు మీ ముందే తింటాను కదా లక్కీదేనా మనది మళ్ళా చెప్తున్నాను నేను తింటాను అట్లా వద్దు అలా వద్దు నువ్వు తిన్నావు కదా అమ్మ పడేసాను మీ ముందే తింటా కాదు. మీ ముందే తింటా మీ ముందే అలా వద్దు తింటా దాంట్లో మీ ముందే తింటా తినదు అది కాదు మీ ముందే తింటా టైం మీ కళ్ళ ముందు ఇట్లా నోట్లు పెట్టుకుంటాను చూడు నేను పెట్టుకుంటా కాదు ఏం లేదు నాలుగు వేసావు మాకు ఐస్ క్రీమ్ ముట్టకూడదు షాంపూ నువ్వు ట్రై చేస్తావు ఆల్రెడీ వేసావు కదా కాదు ట్రై చేయి నువ్వు కూడా కారం ఇక్కడ నుంచి లేవకూడదు నాకు అలవాటు సో బాగా అయితే ఏం లేదు నార్మల్గానే ఉంది సో నేనైతే జస్ట్ నార్మల్గా టచ్ చేశాను అంత బాగుంది అంట మీరు కూడా ట్రై చేయండి ఆడేం లేదు లేదు కదా స్పైసీ ఏం లేదు కదా నేను వీడియో ఆగిపోయినాక కూడా ముట్టాను ఐస్ క్రీమ్ వీళ్ళు ముట్టమన్నప్పుడు ముట్టా ఆంధ్ర కదా కరిగిపోతుంది ఐస్ క్రీమ్ లక్కీ కరిగిపోతుంది ఇంకా తినేద్దాం ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ నేను చేసి తినను, మాకు ఎలా ఉందో స్పైసీ కామెంట్ చేయండి తినండి ఏం కాదు మడుతుంది తినండి స్పైసీ లేదు ఏముందిలే ఇది ఇయ్యను ఇది పక్కన పెట్టేస్తా ఇప్పుడు వద్దలే వాటర్ వస్తున్నాయి వచ్చా నీళ్ళు ఏమైందిరా చెమటలు గారి సో గైస్ నాకైతే మండట్లేదు కలలో నీళ్ళు వచ్చి వస్తుంది ఐస్ క్రీమ్ తినను ఎంత నీళ్ళు వచ్చినా పర్వాలేదు ఒకరోజు ఎరగదీస్తా నేను గివ్ అప్ ఇయ్యానుగా ఎలా ఉంది నువ్వే గెలవాలని చాలా బాగుంది జోలో చిప్స్ చాలా చాలా హాట్గా ఎలా ఉంది ఎలా ఉంది రకరకాలుగా ఉంది మాస్టర్ చెప్పండి ముక్కులకెళ్ళి ముక్కు పై చెప్పులకి ఎలా ఉంది చెప్పు బాగుంది బాగుందా అక్క నువ్వు కూడా తిన్నావు ఎలా ఉంది మామూలుగా లేదు నాకైతే మండుతుంది లోపల అవునా ఇందాక నాకు అక్కడ చింపి వేసేటప్పుడు చిన్నదే నోటి జరిగింది కారం ఆ. అప్పుడు ఎంత మంచి కారం పాపం ఎలా తింటారని అందుకే ముందుగా ఐస్ క్రీమ్ కూడా పెట్టారు మాకు పెట్టేసి వచ్చేసింది అది పెట్టకు లోపలికి అనుకో మరి చూసా వాటర్ కూడా లోపలికి వేసుకుంటుంది నువ్వు అలా కాదు ముందు చూడు అలా ఉండదు అక్కడ వీడియో కెమెరా వైపు చూడు కాదు ఆల్మోస్ట్ ప్రాంక్ చేద్దాం నువ్వు ప్రాంక్ ఇది నాకు కూడా తెలుసు ఓకేనా ఈ కంటెంట్ నాకు కూడా తెలుసు మీరు జోలో చిప్స్ తీసుకుని వచ్చినప్పుడే నాకు అర్థమైపోయింది అంటానే సో ఆర్ఆర్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ ఇంటర్వ్యూ టైం చేసుకుని దుంటే చూడు మొత్తం ఒక పులి ఒక జింక్ ఒక సింహం అట్లా వేసుకుని దుంటాడా అట్లా డేంజర్ ప్లాన్ చెప్తే పిచ్చర్ అయిపోయి బట్టలు చెప్పేసుకుంటారు అనుకున్నా నేను పబ్లిక్ ఇదా సాయి మాకు అర్థమైపోతుంది నేను ఒకటి చెప్పేది కదా సో నేను అందుకోసం నేను ఇంకా ఎక్కువ తిన్నాను ఇది ఇంతకుముందు ఒకటి మా ఫ్రెండ్ దగ్గర నేను కూడా ట్రై చేశాను జోలో చిప్స్ సో గైస్ నాకైతే మండట్లేదు కలలో నీళ్ళు వచ్చి జరిగింది నేను ఐస్ క్రీమ్ తినను ఎంత నీళ్ళు వచ్చినా పర్వాలేదు తినాలా నేను గివ్ అప్ ఇయ్యానుగా మీద చూడండి తప్పకుండా ఓకేనమ్మా నేను ఐస్ క్రీమ్ తింటా అయిపోయింది వెయిట్ చేస్తుంటావా ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళ అది సో ఇప్పుడు తొందరగా ఎలా ఉంది అయిపోయిందా నీళ్ళు ఆగిపోయా కంట్రోల్ నుండి వచ్చేస్తున్నాయి అసలు ఇంకా వస్తున్నాయా కడుపులో మండేంత వరకు వస్తాయా చెప్పులకి ఎలా ఉంది నీకు ఎలా అనిపిస్తుంది సో ఈ జోలో చిప్స్ తింటే బాగుంది బాగుందా ఒకసారి ఒక పాట పాడవా అది ఏదబ్బా పాటలు నాకు రాదు మాయ పాడు గజాల ఏదో వచ్చిన పాట రావు ఏదో వచ్చిన పాట నిజంగా రావు మీ స్కూల్లో చెప్తావు కదా అవి పద్యాలు రెండు పద్యాలు చెప్పవా పద్యాలు చెప్పమ్మా సో నువ్వు పాడు నువ్వు పాడు మండుతున్నట్టుంది లేదు నాకు వచ్చినట్టు చెప్పేదాన్ని నువ్వు చెప్పేది తింటావా నువ్వు చేయి పెట్టి ఇట్లా అంటున్నా చూసావా నీకు ఇప్పుడు నువ్వు ఏదైతే పెట్టినావో అక్కడ నీకు మళ్ళీ స్పైస్ వస్తుంది చూడు ఒక పాట పాడవు చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా ఒక పాట పాడవా ఏదో ఒక పాట పాడు నీకు వచ్చింది నువ్వే మాయ చేశావు కానీ కంటున్నావు గొంతు రాగం ఏదో పాడు లైన్ పాడు పాడు ప్రేక్షకులు వెయిటింగ్ ఎంతసేపు వెళ్ళిపోతారు జనగణ స్కూల్లో వాడేది కాదమ్మా స్కూల్లో పాడుతూ ఇదా ఇండియా ఇస్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఐ లవ్ అది కాదు పాట పాడు బ్లాక్ పింక్ సారీ గైస్ ఐ డోంట్ సింగ్ ఎనీథింగ్ నేను ఒకదాన్నే ఉన్నప్పుడు వస్తాయి
ఓకే గైస్ బాయ్. మా లక్కీ పని అయిపోయింది. సో ఇంతసేపు ఉన్నానంటే చాలా గ్రేట్. ఇద్దరు ఐస్ క్రీమ్ తినేసారు. మండిపోతున్నట్టుంది. అమ్మ నిజం చెప్పమ్మా, వీళ్ళిద్దరు ఐస్ క్రీమ్ తిన్నారు కదా? నువ్వే గ్రేట్. నేనేం తినలేదు. నేను ఒక్క సామాన్ మొత్తం తిన్నాడు. టేస్ట్ చూసాను ఎలా ఉందని. ఓకే ఒక్క చుక్క ఒక్క ముక్క కూడా యు విన్. నువ్వే గెలిచేసావు. నువ్వు గెలిచావు. సో నెక్స్ట్ నోరు అది కాదు, మండిపోతుంది. ఇదిగో చెప్పండి అమ్మా. ఫస్ట్ ఒక పాట పాడు. ఏ పాట పాడాలి చెప్పండి. నాకు ఓల్డ్ సాంగ్స్ అయితే రావు, న్యూ సాంగ్స్ అయితే వస్తాయి. అది చికెన్ చికెన్ సాంగ్ వస్తుంది అది పాడు. నాతో పాటు ఎవరో గిటార్ తెచ్చుకోమే. గిటార్ గిటార్ పాట పాడు. లేదు. ఓ చికిరి 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 పడతా 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 ఎనకే ఎనకే పడతా సరుకు సామాన్ చూసి పాడు పాడు పాడు. అంతే. మేము నెక్స్ట్ వీడియోలో ఒక ప్రోగ్రామ్ ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టబోతున్నాం. మీరు వచ్చి మమ్మల్ని ఇంకా ఎంకరేజ్మెంట్ చేస్తారని కోరుకుంటూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అంతే. కామెంట్ నేనే చెప్తాను. రావట్లేదు. సో చూడండి ఇలా పాట పాడుతున్నాం. మా అమ్మ గొంతు పోయింది కానీ అయినా అది తిన్నది ఏంటో. టేస్ట్ చూద్దాం, మళ్ళీ మళ్ళీ చూడలేమని. కానీ సో మన ప్రేక్షకుల గురించి ఒక పాట పాడక్క. ఈ బొంగరు గొంతుతో పాడితే అల్లటే బారిపోతారు. కదా. సో సింగర్ కూడా అంత వాయిస్ రాదు. సో అంత బాగుంది. అక్క ఒక చిన్న లైన్ పాడవా? గిటారిస్ట్ గొంతు పాడదా? అంటే మా అక్క అప్పుడప్పుడు మిమిక్రీ చేస్తుంటది గొంతుతోటి. సో అది చాలా రోజుల తర్వాత ఈ మధ్యలో మిమిక్రీ చేస్తుంది. సో అది అంటే మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉందో సరదాగా చేసాము. వీళ్ళ ఫన్గా వీళ్ళ మీద, మా తమ్ముళ్ళ ఇద్దరి మీద ఇది మాట. ఇంకా ఫన్నీ కంటెంట్స్ అయితే రాబోతున్నాయి మన ఛానల్లో. చూడండి, చూసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెల్లు కూడా ఖచ్చితంగా కొట్టాలి, అందరూ కొట్టాలి, మర్చిపోకండి ఫస్ట్. మీ ఇంట్లో తాత కూడా కొట్టియండి బెల్లు. ఓకేనా? గంట కూడా కొట్టియండి. ఓకే అది మాట. చూడండి, ఇంకా మంచి సాంగ్స్ అయితే ఉన్నాయి, మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి. ఇంకా లొకేషన్స్, ఇక వ్లాగ్స్ అని అన్నీ ఇక అన్నీ వస్తాయి. ఎంటర్టైన్మెంట్ అయితే చెయ్యాలని ఫిక్స్ అయ్యామన్నమాట. మేము నలుగురం అయితే ఫ్రేమ్లో ఖచ్చితంగా కనపడతాము. ఇంకా మనోళ్ళు కూడా ఉన్నారు, తర్వాత ఎవరైనా యాడ్ అవుతూ ఉంటారు. మరి తమ్ముడైతే జాబ్కి వెళ్ళిపోతే ఆ వీకెండ్లో వస్తాడులే. అది మాట సంగతి. సో ఏంటంటే ఈరోజు మా మీద ప్లాన్ చేసింది లక్కీ. సో లక్కీకి సో లక్కీ అయితే మా మీద ప్లాన్ చేసింది కదా. సో లక్కీ అయితే ప్లాన్ చేసింది మా మీద. సో మేమైతే నెక్స్ట్ కంటెంట్ రివెంజ్ మాత్రం తప్పకుండా చూసుకుంటా చూడు. సో గిటార్ పైన నేను చెయ్యకపోయినా చేశానంటున్నారు గైస్. నేను ఏం సో చెప్పాను? మీకు ఒకవేళ గిటార్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. ఎందుకంటే ఎంత బాగుంది తెలుసా. సో గిటార్ గిటార్ మ్యూజిక్ ప్లేస్ట్ గిటారిస్ట్ వాయిస్తుంటాడు. ఇద్దరు అమ్మాయిలతో అల్లు అర్జున్ ఇలా 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 అంటాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. గుడ్ బై. సో గైస్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. ఏమని చెప్పారు? ప్లీజ్ లైక్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, గంట బెల్ గట్టి కొట్టండి. సో నేను కూడా త్వరలో కూడా ఛానల్ కూడా తీస్తాను. సో సాయి కుమార్, సాయి మీడియా ఆఫీషియల్. ఓకేనా? సో అక్క చేసింది. ఓకేనా? సో ఏంటంటే ఇకపై నుంచి అక్క ఛానల్లో నా ఛానల్ కూడా వస్తుంటాయి. సో తప్పకుండా చూడండి. మీ ఇంట్లో ఒకవేళ తాత కానీ ఉంటే తాత బెల్ గట్టి కొట్టియండి. ఓకేనా? అంటే తాత గుడికి వెళ్తుంటాడు పొద్దు పొద్దున. సో గుడిలో పోయినప్పుడు గంట కొట్టుంటాడు. తప్పకుండా చెప్పండి. ఓకేనా? వస్తాయి. స్టార్ట్ చేశాడు ఛానల్ అయితే మంచి ఫన్నీగా. సాయి ఆల్రెడీ ఆర్టిస్ట్, చాలా మూవీస్లో కూడా చేశాడు. ఇప్పుడు మహేష్ బాబు చేస్తున్నాడు కదా. అవును, మహేష్ బాబు మూవీ కూడా చేస్తున్నాడు. అదేంటది వారణాసి. సో చాలా మూవీస్ చేశాడు. అందులో కూడా చిన్న పెడతాను వీడియో కూడా తీసి. సో అందులో ఏంటంటే మొబైల్స్ అలా ఉండవు, బట్ ఉన్న ప్లేస్లో అయితే తప్పకుండా వీడియో పెడతాను. సో అది చూసా. ఓకేనా? సో ఇకపై నుంచి కూడా ఒకవేళ నేను ఏదైనా వెళ్తూ ఉంటే సో ఆ కంటెంట్ కూడా పెడతాను. ఓకేనా? సో బాయ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.